నమస్తే అందరికి. ఇవాళ వ్లాగ్ ప్రో కబడ్డీకి వెళ్తున్నాము. తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. మన ఈరోజు స్పెషల్ గెస్ట్ రసపుర వెంకీసాండి. హాయ్ హాయ్. నమస్తే అందరికి. ఇవాళ అయితే మనం తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ కి అయితే పోతున్నాం. గత ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఎట్లయితుందంటే అట్లా ఆడుతున్నారు కానీ మనము విజయం సాధించలేకపోతున్నాము. సో ఇవాళ గేమ్ ఎట్లా ఆడతారో చూద్దాం. చూసినాక మళ్ళీ వచ్చి రివ్యూ ఇస్తాం పక్క. చూడడానికి ఫస్ట్ టైం పోతున్నా నేను గచ్చిబౌలి స్టేడియం కి. ఇన్ని సంవత్సరాల నుంచి కబడ్డీ మ్యాచెస్ అయితే అయినాయి కానీ ఒక్కసారి కూడా పోలే. నేను ఫస్ట్ టైం నేను పోతున్నా. ఎట్లుంటది లైవ్ లో చూస్తే ఎట్లుంటది నాకు చూడాలని ఉండే, ఎప్పటి నుంచో ఉండే చూడాలని. చూసినాక దాని రివ్యూ మేమైతే ఇస్తాం. మీరు మొత్తం వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఈ రోజు మా ఫ్రెండ్ కూడా వచ్చిండు. మా ఫ్రెండ్ ఈయన పేరు వంశీ. ఈయన నాసిక్ నుంచి వచ్చిండు. వచ్చాడు. మా అందరిది ప్రో కబడ్డీ చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు పోలే, నార్మల్ గా అయితే లైవ్ చూస్తూ ఉంటాం స్టార్ స్పోర్ట్స్ లా అట్లా. సో చూడాలి ఈ రోజు మన వెంకట్, మన వంశీ న్యూ అనమాట బ్లాగ్ కి. వీడియో మాత్రం ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉంది స్పెషల్ గెస్ట్ రసపుర వెంకీసాండి అండ్ వంశీ. చలో లెట్స్ గో. ఇదే అనమాట మన గచ్చిబౌలి స్టేడియం ఎంట్రన్స్. ఇక్కడ ఐఎస్ఎల్ అని ఇంకో లీగ్ కూడా జరుగుతుంది. సో పార్కింగ్ గేట్ నెంబర్ 2 దగ్గర చేయమన్నారు. సో గేట్ నెంబర్ 2 దగ్గర ఎంట్రన్స్ కూడా చూపిస్తాం రండి. సో గైస్ ఇప్పుడే జస్ట్ నౌ టికెట్ అయితే చెక్కింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడే జస్ట్ నౌ మనం లోపలికి వచ్చినాం. ఇప్పుడు 2 మ్యాచ్లు ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా. సెకండ్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. సో మనమైతే సెకండ్ మ్యాచ్ పోతున్నాం. ఒక్క టికెట్ తోటి 2 మ్యాచ్లు చూడొచ్చు. చలో లోపలికి పోదాం. చలో. ఇది మన టికెట్ చెకింగ్ తర్వాత స్టేడియం లోపలికి ఎంట్రీ అన్నమాట. మీరే చూడండి, చాలా బాగుంది. చూడండి, ఇది మన తెలుగు టైటన్స్ వాళ్ళ టీమ్ ఎంట్రీ. ఇది మన తెలుగు టైటన్స్ వాళ్ళ టాస్. చూడండి, పవన్ మన సైడ్ తెలుగు టైటన్స్ కెప్టెన్, అటు సైడ్ పర్దీప్ బెంగళూరు బుల్స్ నుంచి కెప్టెన్. ఫైనల్గా అయితే తెలుగు టైటన్స్ టాస్ గెలిచింది.
సెకండ్ హాఫ్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మన టీటీఓలో ఆల్అవుట్ అయిపోయారు. అంత లీడ్లో ఉన్నాక కూడా అక్కడ నుంచి బెంగళూరు బుల్స్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి లాస్ట్కి మళ్ళీ తెలుగు టైటన్స్ అలా ఎడ్జ్లో గెలిచిందనమాట. సో గైస్ ఫస్ట్ అయితే పట్నా పైరట్స్ ఇంకా యూపీ హోదా అయింది అనమాట. అయితే లైక్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో అంతా యూపీ హోదాస్ ఉండే అనమాట డామినేట్ కంప్లీట్ గా. దాని తర్వాత పట్నా పైరట్స్ ఆల్రెడీ ఒక బ్రేక్ తర్వాత లైట్ గా ఆటం ప్లే చేసింది మళ్ళీ. సో బ్యాక్ టు ఫామ్ ఇక లాస్ట్ కి కొంచెం ఇంటెన్స్ అయ్యిండే పట్నా పైరట్స్ కూడా. సో పట్నా పైరట్స్ అయితే గెలిచిండే లాస్ట్ కి. సో సెకండ్ మ్యాచ్ అయితే మన తెలుగు టైటన్స్ ఉండే. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ మన డామినేషన్ ఉండే. లిటరలీ ఫస్ట్ 5 minutes అయితే ప్యూర్ డామినేషన్. ఆల్మోస్ట్ 10-15 minutes దాకా ఉండే. ఆల్మోస్ట్ 15-16 దాకా లీడ్ ఉండే మనది. సో మెల్లమెల్ల ఎట్లాగో మీకు తెలుసు మన తెలుగు టైటన్స్ గురించి లీడ్ పోగొట్టుకుంటా ఉండే. సో ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 10-15 points ఉండే కదా మళ్ళీ లీడ్. 15 points లీడ్ ఉండే. తర్వాత మెల్లమెల్ల వాళ్ళు కూడా లేచుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ వాళ్ళు గుంజుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళు పుల్ బ్యాక్ చేస్తుండే గేమ్ అయితే. సో ఇక మన వాళ్ళు ఇక టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తుండే. ప్రతి రేడు పోతున్నారు, ఆడ కొంచెం టైం వేస్ట్ చేస్తున్నారు, ఆగుతున్నారు, వస్తున్నారు. పంచరావత్ అయితే బాగానే ఉండే, ఒక సూపర్ రేట్ చేసిండు. ఇంకొకటి మెయిన్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రదీప్ నెవాల్. తను ఒకటే రేట్ చేసిండు, తను కెప్టెన్ మెయిన్ గా. ఫస్ట్ రేట్ చేసిండు, అవుట్ చేసిండు. మళ్ళీ సెకండ్ రేట్ నుంచి ఆడలేడు సరిగా. సబ్స్టిట్యూట్ లోకి వెళ్ళిపోయింది. మ్యాచ్ అయితే మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే మన తెలుగు టైటన్స్ లేదు, మళ్ళీ మన ఇష్టమైన మ్యాచ్ ఏది లేదు. సెకండ్ మ్యాచ్ కోసం వెయిట్ చేసినాం. ఇక మ్యాచ్ వచ్చేసింది. చాలా చాలా అంటే చాలా బాగుండే సెకండ్ మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. యాక్చువల్లీ నాకు తెలుగు టైటన్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే రాహుల్ చౌదరి వల్ల. మెయిన్ గా నేను కబడ్డీ స్టార్ట్ చేసిందంటే రాహుల్ చౌదరి వల్లనే. నువ్వు కూడా కదా? అవునవును, రాహుల్ చౌదరి అసలు ది గ్రేటెస్ట్. ఇక ఆయన ప్రెసెంట్ అయితే రిటైర్మెంట్ అయ్యిండు. అప్పుడున్న ప్లేయర్స్ అయితే అవ్వలేరు ఇప్పుడు ప్రో కబడ్డీ. కొత్తగా ఉంది. నాకు కూడా అంత ప్లేయర్స్ నేమ్స్ మేము ఏదైతే ఫస్ట్ మ్యాచ్ చూసినామో కంప్లీట్ గా న్యూ ప్లేయర్స్ అనమాట, న్యూ ఫేసెస్ అంతా న్యూవే ఉండదు. ఇక సెకండ్ మ్యాచ్ మన వాళ్ళదే కాబట్టి సో పవన్ శరవత్ వీళ్ళందరూ తెలుసుకుంది. తెలుగు టైటన్స్ ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. మంచి వర్త్, మీరు స్పెండ్ చేసే డబ్బులు వర్త్. గచ్చిబౌలి స్టేడియమే చాలా దగ్గర, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. షార్ట్ టైం అనమాట, 2 hours ఉంటుంది మ్యాచ్. మీ టైం వేస్ట్ అవ్వదు, ఎవరి టైం వేస్ట్ అవ్వదు. ఏంటంటే మనకు గచ్చిబౌలిలో 9th వరకు మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ కాకుండా కానీ మిగతా మ్యాచెస్ కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ముంబైకి ఉంటారు, కొంతమంది పూణేకి ఉంటారు. అలా ఎవరైతే దేనికి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు జల్దీ బుక్ చేసుకొని టికెట్స్ వెళ్ళి చూడండి, మస్తు మజా వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనేది ఆ 500,000 లో దొరకదు అసలే మనకు. షార్ట్ టైం, ఈవినింగ్ 7 స్టార్ట్ అయిపోద్ది, మీరు 9-10 వరకు ఇంటికి వెళ్ళిపోతారు. చాలా మజా వస్తుంది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి, అక్కడ ఉండే అక్కడ లైటింగ్స్ కానీ అదంతా చూసే వరకు మనకు ఫుల్ ఎక్కలేని జోష్ వచ్చేస్తుంది. ఎంత ఇంట్రోవర్ట్ అయిపోతారు. నవంబర్ 9th వరకు లాస్ట్ గచ్చిబౌలిలో లాస్ట్. మన హైదరాబాద్ మ్యాచెస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా మ్యాచెస్ అయితే 200-300 నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మీరు మిగతా మ్యాచెస్ కి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి మన తెలుగు టైటన్స్ కూడా 6 matches లో 3 గెలిచి 3 ఓడిపోయింది. సో ఓకే పర్ఫార్మెన్స్. తెలుగు టైటన్స్ మ్యాచ్ చూడాలనుకుంటే లాక్ ద డేట్ November 6th. November 9th కూడా ఒకటి ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ వ్లాగ్ అంతే. మన వెంకట్ వంశీ నెక్స్ట్ వ్లాగ్ లో ఉంటారో లేదో చూడాలి. ఇంకా చాలా వ్లాగ్స్ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అనే వీళ్ళిద్దరు
జల్దీ వ్లాగ్స్ చేసి మీ ముందుకు వస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్. బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మెయిన్గా షేర్ కూడా చేయండి. బాయ్.